సో అయితే మొన్న హైడ్రా కూల్చివేతల్లో గుడిచెల్లో కూడా చాలా మంది గుడిచెల్ని కూడా కూల్చేశారు హైడ్రా అధికారులు. సో మరి ఇక్కడ ఉన్న స్థానికులతో మాట్లాడించే ప్రయత్నం అయితే చేద్దాం. ఇది కింద ఉంది చిన్న బాబు కూడా ఏడుస్తూ కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మాకు కనీసం చెప్పలేదు, మా బుక్స్ అన్ని తడిచిపోయాయని చేసి చెప్తున్నారు. మరి మాట్లాడదాం. ఏంటి మొన్న మీ ఇల్లు మొత్తం కూల్చేశారా? కూల్చేసి. ఓకే, చెప్పలేదా మీకు? మరి ఎవరు చెప్పలేదు, డైరెక్ట్ వచ్చి కూల్చేసి పోయారు. సగం సగం ఉంది, సగం తీసినాం బయటికి, సగం సగం ఉంది కూల్చేసి పోయారు. సగం కూల్చేసి పోయారు. చదువుకుంటావా? స్కూల్ కి వెళ్తావు? కూడా సగం బుక్ వెళ్ళిపోయింది. అయ్యో, మొన్న వర్షం పడింది కదా, మరి ఎట్లా? ఏమో వినాయకుడు ఇంట్లో ఉన్నాం. వినాయకుడు గుడిసెలో ఉన్నారా? ఓకే ఓకే. సో మరి ఏం చెప్తావు మరి ఆ రేవంత్ రెడ్డి గారు ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం మొత్తం మీ ఇల్లులు కూల్చేస్తాను, మీరు ఏదో చెరువులో కట్టుకున్నారని చెప్పేసి, మరి మాకు ఇల్లు కావాలని సార్ అని చెప్పేసి అడిగిలా మీరు ఎవరికైనా? సార్ ఎప్పుడు ఇస్తాడు, ఆడ ఉంటాడో మేము ఏడ ఉంటాము. అక్కడ కలిసే ఛాన్స్ కూడా ఉండదు. కలిసే ఛాన్స్ ఉండదు. సామాన్ అంతా వేస్ట్ అయిపోయిందా? సగం వేస్ట్ అయిపోయింది. సగం మొత్తం వేస్ట్ అయిపోయింది. సో ఇప్పుడు ఎక్కడ ఉంటున్నారు మీరు? ఇళ్ళనే ఉంటున్నారా? చిన్న గుడిసె కట్టుకొని ఉంటున్నారు. సో రైట్. సో ఇదండి పరిస్థితి ఇక్కడ స్థానికులు. మరికొంతమందితో మాట్లాడించే ప్రయత్నం అయితే చేద్దాం. అమ్మ, ఏం పేరమ్మా మీ పేరు? మా పేరు శిరీష. శిరీష గారు ఎప్పటి నుండి ఉంటున్నారు ఇక్కడ? ఒక 5 సంవత్సరాలు 6 సంవత్సరాలు అయిందండి. మీ కూడా కూల్చేశారు? కూల్చేసినారు సార్, చెప్పుకోకుండా వచ్చి చేసేసినారు. అట్లా ఏం అడుగుతున్నా గానీ ఉండకూడదు అనేసి మేము ఎక్కడికి వెళ్ళాలా, ఏం కథ పరిస్థితి, రోడ్డును పడినాము. ఇప్పుడు వాళ్ళు చూడాలి కదా మమ్మల్ని, చూడకోకుండా అట్లా చేస్తే ఎట్లా? పిల్లలు పెద్దలు ఎక్కడ పోవాలా? ఏదైనా దారి చూపించు కదా మాకు. అంటే కనీసం సామాన్ తీసుకునే టైం అని ఇచ్చారు? ఇచ్చలేరు, వచ్చినారు కూల్గేసినారు, అసలు చెప్పలేదు మాకు అసలు. కానీ ఇదంతా చెరువుకు సంబంధించిన ల్యాండ్ అని చెప్పేసి అంటున్నారు, వీళ్ళు కట్టుకున్నారు కావాలని చెప్పేసి అంటున్నారు. మరి అదే అంటున్నారు సార్, మళ్ళీ మేము ఎక్కడికి వెళ్ళాలా? ఏదో దారి చూపిస్తే మేము వెళ్ళిపోతాం, అక్కడికే చూపిస్తే మేము వెళ్ళిపోతాము. ఇప్పుడు చూపించుకుంటే ఎక్కడ పోవాలని మేము రోడ్డును పడుతున్నామే, ఇప్పుడే బయటకు వచ్చినామే, ఎక్కడ పోయి ఉండాలో పిల్లలని వేసుకొని. ఇప్పుడు మొన్న వర్షాలు కూడా పడ్డాయి కూల్చిన తర్వాత, ఏంది పరిస్థితి? అదే కదా, వర్షాలు ఎక్కువ పడుతున్నాయి, మేము బయట నానుకుంటా తడుచుకుంటా అసలు జ్వరాలు వస్తున్నాయి మాకు, ఒంట్లో చూపించుకోవడానికి కూడా డబ్బులు లేవు. అదే ఇట్లా అని అడుగుదాం అనేసి అడుగుతున్నాము, మీరు ఏదో ఒకటి దారి చూపియండి మాకు. ఇప్పుడు మన కూల్చినప్పటి నుండి ఇక్కడే ఉన్నారు? ఇక్కడే ఉన్నాం, ఎక్కడ లేదు కదా మాకు పోవడానికి. ఏమంటే ఏదైనా చూపించచ్చు కదా దారి, మేము ఎక్కడ పోయి ఉండాలా? ఏదైనా దారి చూపిస్తే పోయి వెళ్ళిపోతాము. చూపిస్తే ఏదో ఇల్లు ఒక గుడిసె వేసుకొని ఇచ్చినా గానీ చేసుకుంటాము మా ఇట్లా వాళ్ళకి. ఇబ్బంది అందుకే చూపియండి అని అడుగుతున్నాం మేము.